వెల్కమ్ టు అవర్ న్యూస్ మీడియా. అరోరా విద్యా సంస్థ మా ఆస్తిని దౌర్జన్యంగా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని సయ్యద్ అస్కరీ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ లో 2వ సర్వే నంబర్లోని 3 ఎకరాల 18 గుంటల భూమి మా అమ్మమ్మ నుండి మా అమ్మకు ఆస్తి రావడం జరిగింది. 28/1914లో రిజిస్టర్ చేసుకుని మా వారసులకు వచ్చిన ఆస్తి వారసత్వంగా 1990లో కోర్టు ద్వారా మా అమ్మమ్మకు సంక్రమించిన ఆస్తి. దాంతో 1996లో పట్టా పాస్ పుస్తకం చేయించుకుని 2004 వరకు పొజిషన్ లో ఉంది. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మకు ఆ ఆస్తి విషయం మొత్తం చెప్పింది. ఇక ఆమె డాక్యుమెంట్ లోని కూడా ఎవరికి చేసినట్టు లేదు. అరోరా కళాశాల వారు మా భూమిని కొంత ఆక్రమించుకుని బిల్డింగ్ కూడా నిర్మించుకున్నారు. దానిపై మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. మళ్ళీ ఆక్రమించకుండా మా భూమిలోని మేము కాంపౌండ్ వాల్ నిర్మించుకుని ఒక రూము, సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. వాటిని రాత్రికి రాత్రి కూల్చి సీసీ కెమెరాలు వైర్లు కూడా కట్ చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. అరోరా విద్యా సంస్థల వారికి ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ సాదా బైనామా ద్వారా తీసుకున్నామని చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి మా స్థలాన్ని మాకు వచ్చేలా అధికారులు, ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ముగ్గురు రావద్దు, గ్యాంగ్ గ్యాంగ్ రావాలి. నేను అన్నకు 2 సార్లు ఫోన్ చేశాను. నెంబర్ అయితే బ్లాక్ లిస్ట్ లో ఉంది. నేను నా పర్సనల్ ఉన్నా, అందుకే లేకపోతే నీకు మీద మాట్లాడినా తిరిగి ఉన్నప్పుడు మాట్లాడా లేదా ఏం లేదు. నాకు చర్చ పెట్టిస్తారు కావాల్సుకొని బలవంతంగా భూమి తీసుకుందామని తీసుకున్నాను. ఆ బాధలో నాకు చూసినా నేను పొద్దునే వచ్చాక నన్ను తీసుకొచ్చాడు. ఇది ఫస్ట్ అయితే మొత్తం కొలగొట్టేస్తుంది నాకు రాకముందే. అయితే ఎందుకు ఇది కొలగొట్టేశారు అంటే ఇంకా ఎవరు తెలుసు కదా నీకు. మళ్ళీ అప్పుడు ఒక మాట చెప్తే ఓకే. నా పేరు సయ్యద్ అస్కరీ హుస్సేన్. మొత్తం చెప్పాలి సార్. నా పేరు సయ్యద్ అస్కరీ హుస్సేన్. ప్రాపర్టీ వచ్చేసి మా అమ్మమ్మ గారి పేరు మీద ఉంది. ఇది మా అమ్మమ్మకు వచ్చింది ప్రాపర్టీ 1990లో కోర్ట్ డిగ్రీ ద్వారా వచ్చింది. వాళ్ళ ఫాదర్ పేరు మీద ఈ ప్రాపర్టీ ఉంటే ఎంటైర్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ యాజ్ పర్ ద డాక్యుమెంట్ నెంబర్ 28/1914లో ఆమె రిజిస్టర్డ్ చేసుకొని వాళ్ళ ఫాదర్ కొన్న ప్రాపర్టీ ఇది. దాంట్లో ఈ ప్రాపర్టీ మాకు వచ్చింది. అమ్మమ్మకు డిస్ప్యూట్ పార్టిషన్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ ఆమె చేతికి 1990లో వచ్చింది ఫైనల్ డిగ్రీ ద్వారా. ఫైనల్ డిగ్రీ ద్వారా వచ్చిన తర్వాత 1996 అంటే టైంలో ఆమె పట్టపాత బుక్ చేసుకొని 2004 వరకు షీ వాజ్ ఇన్ ద పొజిషన్ ఇన్ ద ల్యాండ్. అట్ ద టైమ్ ఆఫ్ ద పొజిషన్ అదే టైంలో ఓన్లీ 1.5 ఎకర్ మాత్రమే అమ్మింది. మిగతా ల్యాండ్ ఎవరికి అమ్మలేదు. మా చచ్చిపోయే అమ్మకు ముందు ఆ మాట చెప్పింది ఎవరికి అమ్మలే అని చెప్పి. ఫిజికల్ రికార్డు కూడా వెరిఫై చేసి అలాంటి డాక్యుమెంటేషన్ అమ్మమ్మ గారు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసిన అనేది లేదు. అరోరా కాలేజు కొంతవరకు మా భాగంలో కబ్జా చేసుకొని ఇల్లీగల్గా బిల్డింగ్ కట్టుకుని ఉన్నాడు. ఆయనకు ఆ డాక్యుమెంట్ గురించి మేము కోర్టు కేసు వేసినాం. కోర్టు కేసు వేసి అడుగుతున్నాం. కానీ ఇప్పుడు ఈరోజు మాకు ఎవిడెన్స్ కోసం పోతుంది. ఇవాళ నాకు కోర్టులో హాజరు ఉండే, హియరింగ్ ఉండే. ఇలా అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చి అంత బలవంతంగా మొత్తం మా ఫెన్సింగ్లు, మా గనేట్లు, రూమ్స్లు అన్నీ డ్యామేజ్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు. వాంటెడ్లీ ఈ నీడ్ సమ్ ల్యాండ్ ఆఫ్ టు షో ద పర్పస్ ఆఫ్ యూనివర్సిటీకి కావాలని చెప్పేసి బలవంతంగా మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఎన్నిసార్లు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా ప్రతిసారి వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. లాస్ట్ టైము కమిషనర్ సాబ్ ఉన్నప్పుడు సిపి సార్. కానీ రీసెంట్గా చేంజ్ అయిన తర్వాత మాకు ఎటువంటి హెల్ప్ రావట్లేదు, ప్రాబ్లం అవుతుంది. ఈ 3-4 డేస్ నుంచి అయితే మాకు అసలు హిట్ కాకుండా చేస్తున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ రూమ్స్ తీసేసి మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకుందామని ప్రయత్నిస్తున్నారు. మా మదర్కు ఈ ప్రాపర్టీ 2004లో కోర్ట్ జడ్జ్మెంట్ ద్వారా 3/16 షేర్ అనేది వచ్చింది, डिक्लेयर अయింది एज अ पार्ट ऑफ द शेड्यूल प्रॉपर्टी ऑफ रुखिया बेगम की बेटी है नो बोल के उसमें बताया है। वो आने के बावजूद भी हम लोग दूसरे रीज़न से भी उनको कोर्ट से ऑलरेडी हम लोग फाइनेंस करके आ रहे हैं, बट उन्होंने इलीगल एक्टिविटीज़ करके पूरा लैंड ग्रैबिंग कर रहे जैसे कर रहा है। बीइंग अ यूनिवर्सिटी उन्होंने ऐसा न्यूसेंस किया तो भविष्य में आगे आने वाला फ्यूचर पे कैसा इसका पढ़ने वाला है अपने को समझ में आ जाएगा।
वेरी बैड इंप्रेशन रहता है। एक रेस्पेक्टिव कॉलेज रह के एक इलीगल ग्रैबिंग कर रहे इतना स्टूडेंट्स को रख के सामने बोले तो इट इज़ अ वेरी बैड रिमार्क फॉर द कॉलेज आल्सो। और कल के दिन कोर्ट से अगर डिग्री फाइनलाइज हुआ बोलते कॉलेज बंद हो जाता, भविष्य में पूरा जितने बच्चे फीस वगैरह बने हैं वो सब चल जाता है। बहुत प्रॉब्लम होता है। क्यों बोलता है इसके पास कोई डॉक्यूमेंट्स, फिजिकल डॉक्यूमेंट्स कुछ नहीं है, सादा बैनामा पे लिया बोल के बता रहा है, मगर कोई रेवेन्यू में भी कोई रिकॉर्ड्स नहीं है। मैंने एप्लीकेशन लगाया, रेवेन्यू लोग बोल दिए हैं कि हमारे पास कोई इसका रिकॉर्ड्स नहीं मिल रहा है बोल के भी बोले। ఓకే సార్, దయచేసి మీడియా వాళ్ళు మాకు జర సపోర్ట్ చేస్తే మాకు ఇది ఉంటుంది। థ్యాంక్ యూ సార్।